చేస్తారా అనేసి అప్పుడే నాకు హంస అవార్డు కూడా ఇవ్వటం జరిగింది అది చూడగానే. ఆ తర్వాత మన స్టేట్లోనే మన ఇండియా సెకండ్ పొజిషన్లో ఉంది ఎయిడ్స్కి. ఆ టైంలో ఎయిడ్స్ అవేర్నెస్ అనేసి ఒక ప్రోగ్రాం, అది కూడా కూచిపూడి పద్ధతిలో చేయటం జరిగింది. ఆ తర్వాత నేచర్, మీ అందరికీ తెలుసు పంచభూతాలు మనం ఏ విధంగా కాపాడుకోవాలి, అప్పుడే అవి మన పంచేంద్రియాన్ని కాపాడుతుంది. ఈ విధంగా ఒక కాంబినేషన్లో ఒక నేచర్ అనే ఒక ప్రోగ్రాం చేయటం జరిగింది, ప్రకృతి. ఆ విధంగా తర్వాత గంగా ప్యాలె, అది ఏ విధంగా స్పాయిల్ చేశాము, అది ఎంతో ప్యూర్, ఆ ప్యూరిటీని ఏ విధంగా మనం కాపాడుకోవాలి అనేసి దాని మీద కూడా చేయటం జరిగింది. అది ముఖ్యంగా కాకతీయం అనే ప్రోగ్రాం చేయటం జరిగింది. ఆ కాకతీయం ప్రోగ్రాం చేయటం వల్ల నాకు గవర్నమెంట్ వారు పద్మశ్రీ ఇచ్చారు, చాలా సంతోషం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నెక్స్ట్ బ్యాలే ఈజ్ నమామి మూసి. సో ఈ మూసీ నదిని మనం ఎలా అందరం స్పాయిల్ చేశాము, బట్ దానిని మనం ఎలా కాపాడుకోవాలి, ఇట్స్ వెరీ ప్యూర్ వాటర్. ఆ ప్యూర్ వాటర్ని మనం ఫ్యూచర్ జనరేషన్కి మనం ఎలా అందియాలి, అది నేను నా డాన్స్ రూపకంలో చూపించాలనే ఉద్దేశంతో ప్రతిదీ, ఎందుకంటే మైథలాజికల్ పర్ఫార్మెన్సెస్ ఎన్నో చేశాం చిన్నప్పటి నుంచి. నేను 55 years నుంచి ఈ కూచిపూడిని చేస్తానే ఉన్నాను. ఇప్పటికి 3000 ప్రోగ్రాము ప్రపంచం మొత్తం నేను నా స్టూడెంట్స్ తోటి చేయటం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. అయితే అందులో అన్నీ కూడా మైథలాజికల్, వెంకటేశ్వర స్వామి కానీ, కృష్ణుని కానీ, రాముని కానీ, అన్నీ ఎంతోమంది గురువులు చెప్పినవి అన్నీ చేయటం జరిగింది. కానీ నాకు అనిపించింది మనం కూడా ఒక పౌరునిగా మనం ఏం చేయాలి, సమాజానికి ఒకటి పనికొచ్చే విధంగా, వాళ్ళకి ఒకటి మెసేజ్ పాస్ చేసే విధంగా నేను నా డాన్స్ రూపకంలో చూపించాలి అనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి అదే చేస్తా ఉన్నాను. మైథలాజికల్ ఇష్టమే, అట్లా సోషల్ థీమ్స్ కూడా నాకు చాలా ఇష్టము. ఒక మెసేజ్ పాస్ చేసే విధంగా నా ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఉంటాయి. సో ఇప్పుడు దాకా ప్రజలు కూడా నన్ను ఎంతో సహకరించారు, అండ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎంతో సహకరించారు. అయితే ముఖ్యంగా సార్ ఒక రిక్వెస్ట్, ఇప్పుడు నేను చెప్తున్నాను, అందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారు, పిల్లలందరూ చెడిపోతున్నారు, అటువంటి దారుల్లోకి వెళ్తున్నారు, ఎలా వాళ్ళని మనం మార్చాలి అని మన మినిస్టర్ గారు అడుగుతున్నారు. సో సంస్కృతి పరంగా మార్చాలి సార్. ఇది ముఖ్యంగా ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు ఒక ఆర్ట్ని నేర్చుకుంటే అసలు ఆ దారిలోకే వెళ్ళాలి. నా స్టూడెంట్స్ ఇప్పటికీ ఒక 1500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. నేను చూస్తూ ఉంటాను వీళ్ళని, ఇటు డాన్స్ కానీ ఆర్ట్ ఫామ్స్ నేర్చుకొని వాళ్ళని కానీ చూస్తూ ఉంటాను. వీళ్ళిద్దరిని నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను, వీళ్ళు ఒక పద్ధతిలో వెళ్తూ ఉంటారు, వీళ్ళు పద్ధతి లేకుండా వెళ్తారు. చదువు సంస్కారాన్ని నేర్పదు. చదువు వలన మనకి ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి, బట్ సంస్కారం అనేది ఒక ఆర్టిస్ట్కి మాత్రమే వస్తుంది. ఆ సంస్కారం నేర్చుకోవాలంటే కంప్లీట్గా ఆర్ట్, ఏదో ఒక ఆర్ట్ని. నేను డాన్స్ని కాబట్టి నేను డాన్స్ గురించి నేను చెప్తాను నేర్చుకోండి అని, బట్ సంగీతం కానీ ఏదైనా సరే అదంతా కూడా, డాన్స్ అంతా కూడా భగవంతుడి గురించే ఉంటుంది, సంగీతం కూడా భగవంతుడి గురించే ఉంటుంది. ఏ ఆర్ట్ ఫామ్ తీసుకున్నా సరే దాంట్లో ఎక్కువ భగవంతుడి గురించి ఉంటుంది. సో ఇటువంటి మంచి ఒక కలయికతోటి వాళ్ళు నడుస్తున్నప్పుడు చెడు మార్గాలను ఎంచుకోమన్నా ఎంచుకోరు. నా 1500 స్టూడెంట్స్ దానికి ఒక మెసేజ్ పాస్ చేయొచ్చండి, ఎందుకంటే వాళ్ళందరినీ నేను గమనిస్తూ ఉంటాను. ఆ చెడు దారుల్లోకి వెళ్ళమన్నా వెళ్ళదు. ఆ డ్రగ్స్ అంటే మా పిల్లలకు తెలీదు, ఇచ్చినా సరే వద్దు అని గట్టిగా చెప్పగలిగేది ఒక ఆర్టిస్ట్ మాత్రమే, డ్రగ్స్ జోలికే వెళ్ళదు. సో రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి స్కూల్స్లోనూ, ప్రతి చోట, అసలు ప్రతి ఫ్యామిలీలోనూ, లైక్ మెడ్రాస్లో అయితే ప్రతి ఫ్యామిలీ ఏదో ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకుంటూ ఉంటారు సార్. అలానే మన తెలంగాణలో కూడా అందరూ నేర్చుకోవాలనేసి అలా మీరు ఏదైనా సరే ఒకటి ముందుకు తీసుకొస్తే చాలా బాగుంటుంది. అండ్ డ్యాన్స్లో కూడా చాలామంది నేర్పిస్తూ ఉంటారు, బట్ వాళ్ళకే నాలెడ్జ్ ఉండదు, సబ్జెక్ట్ ఉండదు. ఆ సబ్జెక్ట్ ఉంది, ప్లస్ వాళ్ళకి యాక్చువల్గా థియరీ నాలెడ్జ్ ఉంది,
అటువంటి వాళ్ళు మాత్రం నేర్పిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎంతో మంది ప్రోగ్రామ్స్ మేము చేస్తూ ఉంటాము ఇక్కడ, బట్ ఇక్కడ చాలా మంది రానే రాదు. ఇందులో ఒక హాఫ్ క్రౌడ్ కూడా ఉండదు. ఇంత కష్టపడి ఎంతో మా సంపాదన అంతా దాని మీద వెచ్చిస్తా ఒక మంచి బ్యాలెన్స్ తీసుకొస్తాము. బట్ దానికి చాలా బాధాకరం అనిపిస్తుంది ప్రజలు ఇక్కడ రాకపోవటం. ఆడియన్స్ అదే సార్ అన్నట్టుగా సినిమాలు అనగానే వెళ్తారు. మరి ఎందుకు ఈ ఆర్ట్ ఫామ్ని ఎందుకు ఎంకరేజ్ చేయరు? అది మన చేతుల్లోనే ఉంది. మనము మన పిల్లల్ని కంపల్సరీ ఒక ఆర్ట్ ఫామ్ని నేర్పించము, వాళ్ళని తీసుకొచ్చి మంచి ప్రోగ్రామ్స్ చూపించము, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన పనులండి. అప్పుడే మన పిల్లల భవిష్యత్ చాలా బాగుంటుంది అనేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.